మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాం, మరలా ఎన్నడూ ఆ పాత స్వభావం దగ్గరికి వెళ్ళొద్దు. కుక్క వాంతి చేసుకుని తిరిగి దాన్ని మరలా భుజించినట్లు ఏమాత్రం కూడా అసహించుకోండి. ఒక్కసారి విడిచిపెట్టిన పాపాన్ని, ఒక్కసారి ప్రమాణం చేసుకున్న మాట జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి నేను ఇది చేయను తండ్రి అని తీర్మానాన్ని ఈ రోజు నిలబెట్టండి. ఒక సంవత్సరం మీరు జాగ్రత్త పడితే తర్వాత మిమ్మల్ని పాపంలోకి సాతానుడు బలవంతంగా లాగలేడని మీకు జ్ఞాపకం చేస్తున్నా. గాడి క్రొత్త సంవత్సరంలో క్రొత్త ధనాన్ని కలిగి ఉండండి. విడిచిపెట్టిన పాపాన్ని, విడిచిపెట్టిన పాత స్వభావాన్ని, విడిచిపెట్టిన ప్రతి క్రియను విడిచిపెట్టండి. యేసయ్య కొరకు నమ్మకంగా ఉండండి. చాలా కఠినమైన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. చాలా భయంకరంగా క్రైస్తవ్యాన్ని ఈ రోజు మరి ఎదురుదాళ్లు కనపడుతున్నాయి. ఇలాంటప్పుడు దేవుని ఆనుకొనే మన కార్యాలు జరిగించాలి. మన జ్ఞానంతోనో మన బలంతోనో మన శక్తితో చేయలేని పనులు ఈ రోజు ప్రభు సహాయం వలన చేయొచ్చని ప్రేమతో మనం చేస్తున్నాం. ముందు మనం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనలో ఉన్న పాత స్వభావాన్ని విడిచిపెట్టారు. అది విడిచిపెట్టినట్లే ఉండండి. తిరిగి మరలా వాటిని తెచ్చుకోవద్దు. నూతన స్వభావం, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి వలె మన స్థితి కూడా కనపడదా. అక్కడ ఒక మాట ఉందండి మొదటి వచనంలో, ఇంకా సముద్రము లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మరణం లేదని అర్థం, పాపం లేదని అర్థం, ఇంక ఏ విధమైన పాప క్రియలు నాలో లేవని అర్థం. కనీసం జ్ఞప్తి కూడా తెచ్చుకోకుండా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ఇలాంటి స్వభావం ధరించుకొని ముందు కొనసాగుదాం. నూతన సంవత్సరం నూతన ఆత్మతో, నూతన బలంతో, నూతన శక్తితో నింపబడి నూతన స్వభావంతో ముందు కొనసాగి ప్రభుతో సహవాసం కలిగి జీవిద్దాం. అట్టి దీవెన దేవుడు మీకు అనుగ్రహించును గాక.